ఏంది మామ ఇక సినిమాలో మొత్తం చంపుకోవడమేనా? ఇక రివెంజ్ అనా ఇది? రివెంజ్ డ్రామా అన్నట్టే, కానీ మూవీలో ఏముందా లేదా? హాయ్ గాయ్స్, మమస్ తేజ ఇప్పుడే రాయన్ మూవీ చూసొచ్చిన. మూవీ మాత్రం వర్త్ మామ. రివ్యూ చూసి తెలుసుకోండి. ఈ మూవీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనుష్ వాళ్ళ ఫ్యామిలీని చెప్తారు. ధనుష్ పేరు రాయన్. ఆ రాయన్ని చంపేసిన తర్వాత వీళ్ళ ఫ్యామిలీలో వీళ్ళు రివెంజ్ కోసం మొత్తం పాపులారిటీ ఉంటారు. ఇది ఒక రివెంజ్ డ్రామా, రివెంజ్ సిరీస్ లాగా అసలు మూవీ. అండ్ దీంట్లో ధనుష్కి 2 బ్రదర్స్ అండ్ ఒక యంగర్ సిస్టర్, వీళ్ళు టోటల్ 4 అనమాట. మన సెకండ్ బ్రదర్ ఎవరంటే మన తెలుగు హీరో సందీప్ కిషోర్, థర్డ్ ఏమో కాళిదాస్ జయరాం, ఫోర్త్ ఏమో దుషారా విజయన్. ఈ 3 నెంబర్స్ బ్రదర్స్, ఒక సిస్టర్. అండ్ వీళ్ళని ఆ ఫ్యామిలీ చంపేసిన తర్వాత ధనుష్ని మొత్తం టేక్ కేర్ చేసుకోవాలి, ఎందుకంటే ఫ్యామిలీలో అందరికంటే పెద్దోడు కాబట్టి. అండ్ ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ నేను చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ మాత్రం మామూలుగా అనిపించింది మామ. కామెడీ లెవెల్స్ అన్న లైక్ ఏంటంటే మంచి స్లోగా వెళ్తా ఉంది. ఇంటర్వెల్ సీన్ మాత్రం డెఫినెట్గా చెప్తున్నా బొమ్మ బ్లాక్ బస్టర్ మామ. ఇచ్చి పడేసిండు. దాని తర్వాత అసలైన స్టోరీ సెకండ్ హాఫ్ లో స్టార్ట్ అవుతుంది. ఏదైనా మూవీ ఫస్ట్ హాఫ్ లో మెల్లగా వెళ్ళిన తర్వాత సెకండ్ హాఫ్ లో అసలైన మూవీ స్టోరీ ఏంటో అర్థమవుతుంది. సెకండ్ హాఫ్ లో బీజిఎం అన్న లైక్ ఏంటంటే ఆ ఫైట్స్ అన్న పాప సూపర్. దీంట్లో మన ఎస్ఏ సూర్య ఉంటాడు. ఎస్ఏ సూర్య యాక్టింగ్ మాత్రం మెరుగు తీశారు. కానీ ఫస్ట్ హాఫ్ లో తండ్రి పెద్దగా చూపించినట్టు నాకు అనిపించలేదు. సెకండ్ హాఫ్ లో మాత్రం ఎస్ఏ సూర్య అది బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ లో పెద్దగా అంతేం లేదు. సెకండ్ హాఫ్ లో ఎమోషన్ సీన్స్ అని అబ్బాబా ఏడిపించేసిండు. ఆ ఫైట్స్ అన్న అసలు కత్తిలతో అస్సలు సెకండ్ హాఫ్ అయితే మినిమం 4 ఫైట్స్ దాకా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ లో తక్కువ. అండ్ దాని తర్వాత దీంట్లో సాంగ్స్ అన్న బీజిఎం మాత్రం ఎక్స్ట్రాడినరీ. అసలు ఎక్కడెక్కడ బీజిఎం పెట్టాలో అక్కడ. ధనుష్ ఇది 50th మూవీ. తనే రైటర్ అంట, తనే డైరెక్షన్ అంట. సూపర్ తీసింది. అండ్ ఆఫ్టర్ దట్ దీంట్లో ఏఆర్ రామన్ మ్యూజిక్ కూడా ఒక ప్లస్ పాయింట్. అండ్ దాని తర్వాత ఈ నలుగురు బ్రదర్స్ పాపం చాలా కష్టపడి ఎంతో జీవిస్తారు. పాపం వాళ్ళ ఫ్యామిలీ చనిపోయిన తర్వాత ఆ బాధతో అసలు ఆ మూవీ చూస్తుంటే లైక్ ఏంటి అంటే ఎమోషన్ సీన్ సెకండ్ హాఫ్లో డెఫినెట్లీ మనకు టచ్ అవుతుంది. కానీ దాని తర్వాత మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మన రికగ్నైజ్ మన ప్రకాష్ రాజ్ కూడా ఉన్నారు. మన తెలుగు ప్రకాష్. అండ్ దాని తర్వాత వరలక్ష్మి, శరత్ కుమార్, వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మూవీ పెద్దది. ధనుష్ రైటర్, డైరెక్షన్ 50th మూవీ కాబట్టి మూవీ ఎక్కడ తీయాలో ప్లాట్ వాల్యూస్ మంచి తీశాడు. ఫస్ట్ హాఫ్ గుడ్ అనిపించింది. సెకండ్ హాఫ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. సినిమా చూసి వచ్చిన తర్వాత ప్రొడక్షన్ వాల్యూస్ అన్న, ఆ సినిమాటోగ్రఫీ అన్న, స్క్రీన్ ప్లే అన్న, పీజిఎం, మ్యూజిక్, ఎవ్రీథింగ్ కరెక్ట్గా అవుట్ స్టాండింగ్గా తీశాడు. ఫస్ట్ హాఫ్లో కొంచెం ఎందుకు స్లోగా వెళ్తుంది అంటే ఒకటే చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని మూవీస్లో ఫస్ట్ హాఫ్ స్లో వెళ్తేనే మనకు కొన్ని అర్థం కావు. మెల్లగా సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత మూవీ అప్పుడు ఏందో ఆ సీన్స్ ఏంటో అక్కడ ఏందో మనకి చాలా మందికి అర్థం కావు కాబట్టి ఫస్ట్ హాఫ్ ఇట్లా పెట్టింది. కానీ ఫస్ట్ హాఫ్లో అన్న వీళ్ళందరూ ఒక ప్లస్ పాయింట్ అబ్బా. ఈ ధనుష్కి వీళ్ళ బ్రదర్ అన్న సిస్టర్ అన్న చాలా ఇష్టం. ఒక ఎంతో కష్టపడే లివింగ్ కోసము అసలు చాలా అసలు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు మూవీ చూస్తుంటే చంపుకోవడం ఏందిరా, ఈ ఫ్యామిలీని చంపేస్తే ఇంత రివెంజా, లైక్ ఇంత. సందీప్ కిషన్ ఈక్వల్ టు ఇంపార్టెన్స్ టు ధనుష్. ఎంత ఇంపార్టెన్స్ ధనుష్కు ఉందో సందీప్ కిషన్ కూడా అంతే అనిపించాడు. అండ్ కాళిదాస్ జయరాం కూడా ఇచ్చి పడేసిండు. తనకు కూడా మంచి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అండ్ వాళ్ళ చెల్లిని వాళ్ళు చాలా ఇష్టం. వాళ్ళ చెల్లి అంటే వాళ్ళ బ్రదర్స్కి ఇద్దరికి. ఇదనమాట మెల్లంగా స్టోరీ ఇట్లా వెళ్తూ ఉంటుంది. అండ్ సస్పెన్స్, ఆ ఫైట్స్ అన్న, థ్రిల్లింగ్ లెవెల్స్ అన్న, ఇంటర్వ్యూ బొమ్మ బ్లాక్ బస్టర్, క్లైమాక్స్ మాత్రం గుడ్ ఎండింగ్ మామ. ఈ మూవీకి నేను ఇచ్చే రివ్యూ మాత్రం 3.20. ఎందుకంటే అస్సలు ఆ సినిమా చూస్తుంటే మాత్రం నిజంగా 50th మూవీ అంటే ఇట్లా ఉండాలా అని అనిపించింది. ధనుష్ మూవీని చూసి ఎంకరేజ్ చేద్దాం మన తెలుగు వాళ్ళని. మార్నింగ్ నేను చూసి రాగానే అసలు నాకు మాత్రం అది తిరుగుతూనే ఉంది మైండ్. ఫైట్స్ అన్న, ఆ ఎమోషనల్ సీన్స్ అన్న చూసేయాలనిపించింది. ఇంక వెళ్ళిపోయినాను అది మార్నింగే. ఇదనమాట రివ్యూ 3.0. లవ్ యూ ఆల్. మమస్ తేజ యూట్యూబ్ కీప్ సపోర్టింగ్.